తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేయగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. శకటాల ప్రదర్శనలో ఏపీఐఐసీకి ప్రథమ సమగ్ర శిక్షణకు ద్వితీయ, ఏపీఎస్పీ డీసీఎల్కు తృతీయ బహుమతులు లభించాయి. తుడా శకటానికి కన్సోలేషన్ బహుమతి అందజేశారు. ఉత్తమ సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట సేవా మెడల్స్తో పాటు వివిధ శాఖలకు చెందిన 165 మంది సిబ్బందికి అవార్డులు ప్రదానం చేశారు. డాగ్ షో ప్రదర్శించిన బృందానికి కూడా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పతాకావిష్కరణ అయిన తర్వాత జాతీయ సంశు యారు నువ్వు మొత్తం దూరేస్తా అంట ఈనాటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి నాటి నుండి నేటి వరకు తమ అమూల్యమైన అందిస్తున్నారు. మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీరు మరమైన సేవలు చేశారు. మరియు శ్రీ గురుమూర్తి గారు ఫిఫ్త్ ప్యాటర్న్కి హోమ్ గార్డ్స్ నుంచి శ్రీ పి మాధవరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈ పోలీస్ పరేడ్ కన్నుల పండుగగా సాగుతోంది. కుమారి ఎం నదియా గారు WRSI తిరుపతి, అదేవిధంగా వారికి సెకండ్ ఇన్ఛార్జిగా శ్రీ కె కనకరత్న, స్పెషల్ పార్టీ కమాండర్గా ఎస్కే ఇమాం కాసిం గారు, RSI తిరుమూర్తి రాజు గారు వ్యవహరిస్తున్నారు. ఫిఫ్త్ హోమ్ గార్డ్స్ నుంచి శ్రీ పి మాధవరెడ్డి గారు కమాండర్ గాను మరియు సెకండ్ ఇన్ఛార్జిగా శ్రీ పి జగన్మోహన్ గారు వ్యవహరిస్తున్నారు. సిక్స్త్ ప్లాటూన్ NCC నుంచి కె శ్రీహరి గారు, సెకండ్ ఇన్ఛార్జిగా పి శ్రీహరి గారు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాదులతో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఆ మహనీయులను స్మరిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాను. వారి ఆశయాలను, లక్ష్యాలను స్వీకరించి దేశభక్తి స్ఫూర్తితో ప్రజాసేవకు, రాష్ట్ర ప్రగతికి మనవంతు బాధ్యతగా కృషి చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా గడిచిన 2 సంవత్సరాల కాలంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సూపర్ 6 పథకాలతో పాటు మరెన్నో సంక్షేమ ఫలాలను అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వాయువేగంతో చేపడుతూ
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి తెలుగు బిడ్డ సంపూర్ణ సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి మనం అందరం అండగా నిలవాలని సవినయంగా కోరుకుంటూ జిల్లా ప్రగతి వివరాలను చేపట్టనున్న కార్యక్రమాల సంక్షిప్త సమాచారాన్ని మీ ముందుంచే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అభివృద్ధి సంక్షేమంతో హామీలకే పరిమితం కాకుండా 2 ఏళ్ల పాలనపై ప్రజలకు లెక్కలు చెప్పడం మంచి పరిపాలనకు నిదర్శనం. 19-24 మధ్య ఆర్థిక ఒత్తిడితో వెనుకబడిన రాష్ట్రం గత 2 ఏళ్లలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మళ్లీ అభివృద్ధి బాట పట్టింది. జీఎస్డీపీ వృద్ధి, పెట్టుబడుల మూలధనం వ్యయం పెరిగాయి. అమరావతి, పోలవరం పోర్టులు, విమానాశ్రయాలు, రహదారుల వంటి మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతూ సంక్షేమంతో పాటు భవిష్యత్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల ద్వారా కుటుంబ ఆర్థిక బలోపేతమే లక్ష్యం. మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్య, పోటీ పరీక్షల్లో శిక్షణతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. పరిశ్రమలు, ఐటీ, ఏఐ, స్టీల్, ఫార్మా, సాగునీటి రంగాల్లో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి విజన్ ఒక ఎన్నికల కాలానికే పరిమితం కాదు. వచ్చే 20-25 సంవత్సరాల అభివృద్ధికి పునాది వేస్తున్నారు. సంపద సృష్టించి ఆ సంపదను ప్రతి కుటుంబానికి చేరవేయడం అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల భాగోద్వేగాలతో కాదు, గణాంకాలతో తీర్పు ఇస్తారు. ఈ 2 ఏళ్లలో వచ్చిన పెట్టుబడులు, ప్రారంభమైన అభివృద్ధి పనులు, అమలైన సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రతిష్ట పునరుద్ధరించబడుతూ ఉంది. వికసిత భారత్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ మార్గదర్శకాల మేరకు పేదరిక నిర్మూలన, రాష్ట్ర ఆదాయ పెంపు, సంపన్నమైన, సంతోషకరమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. రాష్ట్ర అభివృద్ధి దిశగా స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం 10 సూత్రాల సమగ్ర ప్రణాళికను రూపొందించాం. ఇందులో సున్నా పేదరికం సాధించడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధి ద్వారా తలసరి ఆదాయాన్ని